ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి చాలా ఇది ఒక ఏ మూమెంట్ నాకు నువ్వు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తావా? ఎందుకు మీకు స్లిమ్ గర్ల్స్ అంటే ఇష్టం? నువ్వు అమ్మాయి ఇద్దరు కలిసి పర్సనల్ కలిసినప్పుడు ఏదైనా గేమ్ ఆడదామని అడిగిందా? చంద్రులో ముక్క చారిందది నక్క నా ఒళ్ళంతా ఆడిందే. మీరు వర్జినా కాదా? కోసామి వర్జిన్ బ్రో. బ్రో నువ్వు బాగా సర్ఫ్ నీళ్ళు తాగుతావు అంట కదా, ఎందుకు? సర్ఫ్ నీళ్ళు అంటే అదే కేఫ్ లైట్ బిల్ తాగుతావు అంట కదా, ఎందుకు అవే తాగుతావు? నీ లైఫ్ లో 3 things అవి లేకపోతే నువ్వు ఇంకా ఉండవు అనేవి ఏవి? ఎయిర్, వాటర్, ఫుడ్. బా సో బ్రో నీ కార్ ఎందుకు అంతలా మోడిఫై చేసావు? దాని రీజన్ ఏంటి? అబ్బా స్లీప్ ఏమో పోతుండే అనుకోవాలి కదా. కార్ ఇస్ నాట్ ఎ మిషన్, ఇట్స్ అన్ ఎమోషన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రొమాంటిక్ ఆర్ సెక్షువల్ యాక్టివిటీ? అవన్నీ నేను చెప్పాను కానీ నాకు అనిపించేది ఒకటే, ఒక అమ్మాయి నచ్చితే అమ్మాయి ఫోన్ మీద కిస్ చేయాలనిపిస్తుంది, అదొకటే. ఎవరన్నా ఏ అమ్మాయి అయినా నీకు మెసేజ్ చేసి రా కలుద్దాం, టైం స్పెండ్ చేద్దాం, రూమ్ తీస్తా ఎక్సెట్రా ఎక్సెట్రా అని అడిగిన అమ్మాయి ఉందా? నిజంగా చెప్తున్నా, ఎవరైనా మన దగ్గర రాసిన ఒక దగ్గర రూమ్. నీ బెస్ట్ ఫ్రెండ్ రిషాన్ అని అందరికి తెలుసు అన్న. ఇన్ కేస్ మీ ఇద్దరు విడిపోయే సిచ్యువేషన్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఏం చేస్తావు అని. ఇక బాధపడతాం. హూ ఇస్ శ్రీప్రభ అంటే చాలా మంది పబ్లిక్ లో అన్న అన్న నాకు అంటే ఇష్టం, నేను ఫ్యాన్ అని టాటోస్ వేసుకోవడము, అందరు నేను ఒక దేవునిలాగా చూస్తారు కదా, అసలు నువ్వెవరు? హూ ఇస్ శ్రీప్రభ? శ్రీప్రభ ఇస్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. అన్న ఏం లేదు, నీ వల్ల మీ ఫ్యామిలీ ఎప్పుడైనా స్ట్రగుల్లో పడిండేనా? ఇన్ కేస్ చిన్నప్పటి నుండి ఇప్పుడు నువ్వు ఈ స్థాయి వరకు ఉన్నావు కదా, సో ఎప్పుడైనా సరే. స్టార్టింగ్ లో రోడ్ల మీద అమ్మాయితో ప్రాంకులు చేస్తున్నాను. నేను ఫిక్స్ అయినా నా ఊపిరి అయిపోయే వరకు. నీ లైఫ్ లో ఎప్పుడైనా కర్మ రిటర్న్స్ అయిందా? లైక్ నువ్వు నీ వల్ల ఎవరైనా కర్మ హిట్ అయ్యారా, లేకపోతే వాళ్ళ వల్ల నువ్వు ఎప్పుడైనా కర్మ హిట్ అయినా? ఎస్ అయింది. నేను 5% వడ్డీకి తీసుకొని అతనికి 10% ఇచ్చిన అనమాట. నేను మామూలు ఇంట్రెస్ట్ తీసుకోలేదు, నిజం ఇది. నా వల్ల ఆ పర్సన్ సూసైడ్ కూడా చేసుకొని పోయిండు. ఒక పర్సన్ ని మోసం చేద్దాం నువ్వు నన్ను అనుకున్నప్పుడు వాళ్ళు నేను మోసం చేయడం జరిగిందా? జరిగింది. ఒక కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ మాట తప్పి మన ఎక్స్పీరియన్స్. అన్నా నీ లైఫ్ లో వీడియోస్ థింగ్ ఏంటి? ఒక అమ్మాయితో ప్రాంక్ వీడియో చేసినమాట. అలానే 2-3 times ఆంటీ పాపం రిక్వెస్ట్ అడిగింది. ఇక 4th time చూసి PS లో కేసు పెట్టింది. PS కి మమ్మీ డాడీ కూడా వచ్చారు. అప్పుడు నన్ను లాకప్ లో వేసారన్నమాట పైన గచ్చిబౌలి PS లో. పర్లేదు శ్రీప్రభ, మమ్మీ డాడీ చెప్పిన పర్లేదు కానీ వీడియో మాత్రం డిలీట్ చేయొద్దు, ఉండని పర్లేదు అని చెప్పింది. కరెక్ట్ PS తో ఉన్న టైంలో ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే